గులాబీ బాస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నాడు. మీ నాయకులందరితో కూడా సమావేశం పెడతా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు? ఈరోజు చాలా రోజుల తర్వాత ఏం లేదు, గులాబీ బాస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వస్తున్నాడు. కొంచెం గ్యాప్ ఇచ్చినాడు, అంటే ఈ కాంగ్రెస్ మూర్ఖులు చేస్తున్నటువంటి పాలన ఎట్లా ఉంది అనేది కొంచెం గ్యాప్ ఇచ్చినాడు తప్ప గులాబీ నేత ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు. ఇవాళ కొత్తగా ఏం కాదు, ఇవాళ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన జరుగుతూ ఉన్నదో, మన రాష్ట్రాన్ని ఆంధ్రకు అప్పగించే పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఈరోజు ఎండగట్టడానికి గులాబీ నేత కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి మరి అంత పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడు. మరి చూస్తున్నాము, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలని, ప్రతి ఇంచున కూడా నీళ్లు బారించాలని మరి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి మరి దాని పనులు కూడా 90% పూర్తి చేసినాడు. ఒక 10% మిగిలిపోయింది. అందులో భాగంగా పెద్ద దోపిడీ ఏంటంటే ఇవాళ 91 టీఎంసీ నీళ్లను మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు ఆంధ్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇలా 45 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది ఇది ద్రోహం, తెలంగాణకి పెద్ద ద్రోహం చేస్తున్నటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ వీటిపైన మరి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా నదుల అనుసంధానం వలన ఇవాళ జలదోపిడికి పాల్పడుతున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాన్ని మరి అడ్డుకట్ట వేయకుండా ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలుకుతూ ఇవాళ నిధులను దోసుకోవే పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకురావడం దౌర్భాగ్యం. మళ్ళీ చూస్తూ ఉన్నాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2 ఏళ్ల కాలంలో అంటే 23 నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిందంటే ఏమీ లేదు, గుండు సున్నా. ఓన్లీ ప్రజలకి మభ్యపెట్టడానికి మాత్రమే 6 గ్యారంటీలు అంటున్నాడు, 420 హామీలు అంటున్నాడు. చూస్తూ ఉన్నాం, మన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మరి ఇవాళ బ్రహ్మాండంగా దాదాపు 4000 పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి మీకు దమ్ముంటే, మీరు చేతనుంటే మీరు మరి బైక్ అన్ని కొట్టాల్సింది కదా. ఇవాళ మీరు ఎంత గెలిచిరు, 50% కూడా గెలవలేని పరిస్థితి. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోటీ ఇచ్చింది, తీవ్రంగా గెలిచి ఉన్నది. దాదాపు 4000 పై చిలుకుగా ఇవాళ గ్రామ సర్పంచులు మా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయంటే మీ పాలన ఎంత నీచంగా ఉన్నదో ఇవాళ గ్రామ ప్రజలు చెప్పినారు. మరి అందుకోసమనే ఈరోజు చూస్తూ ఉన్నాము. మరి ఖచ్చితంగా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వచ్చే పరిస్థితే ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పాలన చేసినటువంటి 23 నెలల పాలనలో ఏ పథకం కూడా ఏ ప్రజలకు ఇవ్వలేదు. ఇవాళ అన్ని అరాచకాలు, కొట్లాటలు తప్ప ఈ రాష్ట్రంలో ఏం చేయలేదు. మరి చూస్తూ ఉన్నాం, ఇవాళ పథకాలు ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీలు చెప్పినాడో మరి చూస్తూ ఉన్నాం, ఒక్క గ్యారంటీ అయినా ఇంప్లిమెంట్ చేసినాడా? ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పినాడు ఆ రోజు 100 రోజుల లోపల. మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయితే కూడా ఇవాళ రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పినాడు. ఇవాళ 2-3 భరోసాలు ఎగ్గొట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కేవలం మాటలకు తప్ప మరి చేతలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా మహాలక్ష్మి పేరు కింద మరి 2500 ఇస్తా అని చెప్పినాడు మహిళలకి, అది లేదు. ఇవాళ చదువుకునే విద్యార్థులకైతే అగమ్య గోచరంగా మారింది ఈ పరిస్థితులు. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ తప్ప ఏమి లేదు. ఇవాళ పురుగులన్నము, పప్పు నీళ్ళ చారు, కనీసము గురుకుల పాఠశాలలో బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే దాదాపు 100 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి చూస్తున్నాం, ఏ రంగంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఒక్క రంగంలో కూడా మంచి చేసినటువంటి దాఖలాలు లేవు. చూస్తూ ఉన్నాం, ఇవాళ నిరుద్యోగులకు ఎంత మోసం అంటే భయంకరమైన మోసం ఇది నిరుద్యోగులకి. ఇవాళ ఆ రోజు రాహుల్ గాంధీ సరూర్ నగర్కి వచ్చి మన విద్యానగర్కి వచ్చి ఏం చెప్పిండు, మేము వచ్చిన 100 అంటే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని పిల్లల ముందర చెప్పిపోయి మళ్ళీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కాదుగా 10,000 ఉద్యోగాలు వేసినటువంటి మూర్ఖుడు ఎవరైనా అంటే ఈ చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి. గులాబీ నేతల్లో, కార్యకర్తల్లో ఒక జోష్ నిండుకుందనుకోవచ్చా కేసీఆర్ రాకపోతే? 100% ఇవాళ గులాబీ నేతల్లో కేసీఆర్ గారు అంటేనే ఒక జోస్, కేసీఆర్ గారు అంటేనే ఒక ఉద్యమము, కేసీఆర్ గారు అంటేనే ఒక పటిమ, కేసీఆర్ గారు అంటేనే ఒక పోరాట చైతన్య స్ఫూర్తి. కాబట్టి ఈరోజు మా బాస్ దిశానిర్దేశం అనేది మళ్ళొకసారి రేవంత్ రెడ్డి సర్కార్ పైన విరుచుకోపడడానికి, నువ్వు చేస్తున్నటువంటి మోసాలను, నువ్వు చేస్తున్నటువంటి కుట్రలను, నువ్వు చేస్తున్నటువంటి పాపాలను ఎండగట్టడానికి, మరి ప్రజలకు మేలు చేసే విధంగా మిమ్మల్ని మీ భరతం పట్టడానికి ఇవాళ మా బాస్ గులాబీ బాస్ ఇవాళ జోస్ నింపడానికి ఇక్కడికి చేస్తున్నారు. కేసీఆర్ అనగానే ఒక ఉద్యమం కనిపిస్తూ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక పోరాటం చేశారు వారు. సో అట్లాంటిది మరోసారి అంటే నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉందనే అంశం మీద ప్రజలకి చెప్పే ఉద్దేశంతో వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ అక్కడ ఉంటారు అనుకోవచ్చు. అందుకోసమే కదా ఆనాడు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేది తెలంగాణ ప్రాంతానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటారు.
కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రము పచ్చబడుతుంది, ఈ రాష్ట్రము బాగుపడుతుంది. అందుకోసమనే ఈరోజు ఆ రోజు ట్యాగ్ లైన్ కూడా నీళ్లు నిధులు నియామకాల కోసమే తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇవాళ ఆంధ్ర చేతుల్లోకి పోకుండా మళ్ళీ ఒకసారి నీళ్ళ దోపిడికి తెరలేపినటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి మరి ఒత్తాసు పలుకుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎండగట్టడానికే ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో అక్కడ కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ గారి యొక్క సైనికులు ఉంటారు. ఏ అన్యాయం కూడా జరగనీయం, చచ్చినా పర్లేదు, కానీ తెలంగాణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనిచ్చే పరిస్థితి ఉండదు. కాపాడేది బీఆర్ఎస్ పార్టీ, కాపాడేది కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఈ రాష్ట్రానికి వేరే నాయకత్వం శ్రీరామరక్ష కాదు. కేవలం కేసీఆర్ గారు అంటేనే ఒక తెలంగాణ. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఉండడం వల్లనే. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అవుతున్నా ఇవాళ ఊరేగుతున్నాడు. కేవలం డబ్బు సంచులతోనే ఊరేగుతూ రాహుల్ గాంధీకి ఒత్తాసు పలుకుతున్నాడు తప్ప ఇవాళ పరిపాలన గాలికి వదిలేసినాడు. చూస్తా ఉన్నాం బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఎంత ద్రోహము, మరి ఎంత ద్రోహం చేస్తుంటే కూడా ఇవాళ ఒక్క మాట అనకుండా చంద్రబాబుకి ఒత్తాసు పలుకుతున్నాడు. మరి మీ ఎంపీలు అంతమంది ఉన్నారు కదా, ఇవాళ మీరు పార్లమెంట్లో అంతమంది ఎంపీలు ఉంటే మరి తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడతలేరు? మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు 8 మంది ఎంపీలు ఉండరు, ఏం పీకనిగా ఉండరా? మరి చెప్పండి, ఇవాళ ఒక్క ఎంపీ ఏం పీకుతున్నాడు? ఇవాళ పాలమూరు రంగారెడ్డి నాశనం అయిపోతున్నది, 10% పనులు పూర్తి చేయలేదు. మరి మళ్ళీ అందులో 91 టీఎంసీ నీళ్లను కేటాయిస్తే మీరు వచ్చి 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటున్నారు? దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ 8 ఎంపీలు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా ఏమీ పీకలేడు. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మీ అగ్రనేత రాహుల్ గాంధీతో మరి పార్లమెంట్లో చెప్పండి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టండి. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టులో, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అన్యాయం జరుగుతున్నది, కృష్ణానదిలో నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉన్నది. మరి మీరంతా ఏం పీకుతున్నారని ఇవాళ మేము తెలంగాణ ప్రజల నుంచి, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇంతవరకు ఒక ప్రాజెక్టు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. ఇవాళ ఆనాడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, ఐటీ రంగంలో ఉన్నప్పుడు లక్షల ఉద్యోగాలు తెచ్చి నిరుద్యోగులకు దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకొచ్చి మరి ఈరోజు ఐటీ రంగాన్ని మేలు చేసినాడు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడవే భ్రష్టు పట్టించి ఇవాళ ఐటీ రంగాన్ని గాలికి వదిలేసినారు, రైతుల రంగాన్ని వదిలేసినారు, విద్యార్థుల రంగాన్ని వదిలేసినారు. ఎక్కడ చూసినా మొత్తము కరువే జమైంది. కానీ మళ్ళొక్కసారి కూడా ఈ రాష్ట్రాన్ని మీరు కుప్పగూల్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆదాయం తగ్గిపోయింది. ఏమన్నా అంటే నన్ను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేలాగా చూస్తున్నారు అంటున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా నీకు? మరి ఏం పీకరిక పరిపాలన చేస్తున్నావా? ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, దమ్ము చేత ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాబడి మస్తుగున్నది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇంప్రూవ్ చేయాలా. మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పైన దాడి చేస్తున్నావు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన మోసం. నీకు దమ్ముంటే మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టినావు, వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయ్యి ఎందుకు వేసాలో భయపడుతున్నావు. భయం, ఓడిపోతామని భయం. కాబట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ల మీద మోసం చేసి ఓట్లు వేసుకొని దండుకున్నావు తప్ప ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇస్తలేవు. మరి చూస్తాం, దమ్ముంటే రేపు స్థానిక సమస్యలు పెట్టు, ఎంపీటీసీ జెడ్పీటీసీ నేను భరతం పట్టడం, ఖచ్చితంగా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ పరిపాలన అయిపోయింది, నీకు ఈడికే అంతం పారింది. నువ్వు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి వాటిలో ఏమీ నెరవేర్చినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాం.